లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పెద్ద ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీ స్థలాలపై విధించే వేకెంట్ ల్యాండ్స్ ట్యాక్స్ను 50% తగ్గిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గత బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయానికి సంబంధించిన చట్ట సవరణకు ఆమోదం లభించగా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా ముఖ్యంగా ఇల్లు లేదా భవనాలు నిర్మించాలనుకునే వారికి ఆర్థిక భారం తగ్గనుంది. ప్రభుత్వం స్పష్టంగా తెలిపిన ప్రకారం ఈ రాయితీ భవన నిర్మాణానికి చట్టబద్ధ అనుమతులు పొందిన స్థలాలకు మాత్రమే వర్తిస్తుంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల నుంచి అనుమతులు తీసుకునే నిర్మాణాలకు ఈ 50% పన్ను తగ్గింపు అమలవుతుంది. అయితే అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలకు ఈ సౌకర్యం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రాయితీ అనేది భవన నిర్మాణ అనుమతి పొందిన తేదీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందే వరకు వర్తిస్తుంది. అంటే నిర్మాణం పూర్తయ్యే వరకు పన్ను భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతుల గడువు పూర్తయ్యేలోపు నిర్మాణం పూర్తి కాలేకపోతే గడువు పొడిగింపు ఉన్నంతకాలం కూడా ఈ రాయితీ కొనసాగుతుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సుమారు 30 కోట్ల రూపాయల వరకు లాభం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఇది కొంత ఊరట కలిగించనుండగా ఇళ్ల నిర్మాణానికి ముందుకొచ్చే మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఇటీవలి కాలంలో నిర్మాణ ఖర్చులు పెరగడం, అనుమతులు తీసుకున్న తర్వాత కూడా పన్నులు చెల్లించాల్సి రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గమనించింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా చూస్తే ఖాళీ స్థలాలపై పన్ను తగ్గింపు ద్వారా నిర్మాణ రంగానికి ఊతమివ్వడమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఆర్థికంగా ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.